హాయ్ వివాస్, మనం వచ్చేసి సెకండ్ లెసన్ చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ ఇంగ్లీషు పొన్నీస్ హౌస్ అనేటువంటి లెసన్ చూస్తున్నాము. ఇంగ్లీషు ఫస్ట్ స్టాండర్డ్. దిస్ ఈజ్ పొన్నీస్ హౌస్. ఇది వచ్చేసి పొన్ని యొక్క ఇల్లు. ఇట్ హ్యాస్ ఎ రూఫ్, ఇట్ హ్యాస్ వాల్స్. తనకు వచ్చేసి పై కప్పు ఉంది, ఇంటి కప్పు ఉంది. తర్వాత వచ్చేసి ఇట్ హ్యాస్ వాల్స్, గోడలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ డోర్, ఇది తలుపులు ఉన్నాయి ఆ యొక్క ఇంటికి. దట్ ఈజ్ ఎ విండో, కిటికీలు కూడా ఉన్నది. తర్వాత వచ్చేసి ద కౌ ఈజ్ ఇన్ ద షెడ్లో ఉందన్నమాట ఆవు. ద గోట్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్, ఆ యొక్క మ్యాక్ వచ్చేసి మైదానంలో ఉంది. ద బీ ఈజ్ ఇన్ ద హైవ్, వచ్చేసి హనీ బీ అంటే తేనెటీగ వచ్చేసి హైవ్ అని అంటారనమాట. ద బర్డ్ ఈజ్ ఇన్ ద నెస్ట్, గూడులో ఉందన్నమాట. తను కట్టుకున్నటువంటి గూడులో వచ్చేసి హనీ బీ వచ్చేసి ఉండేటువంటి ప్లేస్ని వచ్చేసి హైవ్ అని అంటారు. ద బర్డ్ ఈజ్ ఇన్ ద నెస్ట్. నెస్ట్ అంటే ఇక్కడ వచ్చేసి ఒక పక్షి ఉండేటువంటి గూడు. దట్ ఈజ్ ద ఎండ్. నౌ ఐ విల్ సే గుడ్ డే అండ్ గుడ్ బాయ్ అనేటువంటిది చెప్తుంది అనమాట. గుడ్ డే, ఈరోజు బాగా ఉంది. తర్వాత వచ్చేసి గుడ్ బాయ్ అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట పొన్ని. వీ లిజన్ అండ్ వీ రీడ్. ఏ హౌస్, HOUSE హౌస్. ఏ రూఫ్, పైకప్పును వచ్చేసి రూఫ్ అంటారు. ఏ రూఫ్, AROOF రూఫ్. ఏ కౌ, ACOW కౌ. ఏ నెస్ట్, ANEST నెస్ట్. ఏ గోట్, AGOAT గోట్. ఏ బీ, ABEE ఏ బీ. వచ్చేసి మ్యాచ్ చేయాలి, మ్యాచ్ జత చేయండి. ఇక్కడ చూడండి, టేక్ దమ్ దేర్ హోమ్స్. హోమ్స్ వచ్చేసి ఇల్లు, ఇంటికి వెళ్తుంది పాప. తర్వాత వచ్చేసి గూడు కట్టుకుంది పక్షి. తర్వాత వచ్చేసి హనీ, హైవ్ అని అంటారు. ఈ యొక్క తేనెటీగ వచ్చేసి ఉన్నటువంటి ప్లేస్ని వచ్చేసి హైవ్ అని అంటారు, తాను కట్టుకునేటువంటి గూడుని. ఇక్కడ ఇన్ అవుట్ అంటే ఏంటంటే, ఇన్ అంటే లోపల, అవుట్ అంటే బయటికి. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలకు వచ్చేసి కలర్ ద పిక్చర్ దట్ ఈజ్ సిమిలర్. దీనికి వచ్చేసి సరిపడేటువంటి కలర్ని మీరు వేయండి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటిది హౌస్ అనమాట, ఆ హౌస్కే మీరు కలర్ అనేటువంటిది వేయండి. ఇక్కడ చూడండి, ఐ లిజన్, ఐ రీడ్. ఈ ఎగ్, EGG ఎగ్. F ఫార్ ఫిష్, FISH ఫిష్. E ఫార్ ఎలిఫెంట్, ELEPHANT ఎలిఫెంట్. F ఫార్ ఫ్యాన్, FAN ఫ్యాన్. G ఫార్ గేట్, GATE గేట్. G ఫార్ గోట్, GOAT గోట్. H ఫార్ హార్స్, HORSE హార్స్. H ఫార్ హెన్, HEN హెన్. ఇక్కడ దిస్, దట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దిస్ అంటే చాలా దగ్గరగా ఉండేటువంటి వస్తువులు కావచ్చు, లేదా మనుషులు కావచ్చు, లేదా జంతువులు కావచ్చు, లేదా పక్షులు కావచ్చు, దేన్నైనా సరే దిస్ అనేటువంటిది పక్కగా ఉన్నటువంటి, అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి వాటిని దిస్ అనేటువంటిది ఉపయోగిస్తాము. దట్ అంటే చాలా దూరంగా ఉన్నటువంటి వాటిని గురించి చెప్పేటప్పుడు దట్ అనేటువంటిది ఉపయోగిస్తాము. దిస్ ఈజ్ ఏ బ్యాగ్, ఇది ఒక బ్యాగు. దట్ ఈజ్ ఏ ట్రీ, అది ఒక చెట్టు, అది ఇది అని తెలుగులో అని అంటాము. సో ఇవన్నీ నోట్స్ చెప్పేటప్పుడు మనము చూద్దాము. యాక్షన్ సాంగ్ చూడండి. వాక్ ఇన్ ద గార్డెన్, క్లాప్ క్లాప్ క్లాప్. నేను వచ్చేసి గార్డెన్ వైపు నడువు, క్లాప్ క్లాప్ కొట్టుకుంటూ నడువు. నాక్ ఎట్ ద డోర్, తలుపుని తట్టు. ట్యాప్ 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 అంటూ తట్టు. పాయింట్ టు ద రూఫ్, రూఫ్ వచ్చేసి పైకప్పుని కనిపెట్టు. పాయింట్ టు ద ఫ్లోర్, కింద ఉన్నటువంటి నేలని చూడు. పాయింట్ టు ద విండో, దాన్ని గమనించు. విండోని వచ్చేసి తలుపు అంటే కిటికీలను గమనించు. పాయింట్ టు ద డోర్, డోర్ని చూడు. ఇక్కడ ఉన్నటువంటి వాటికి మ్యాచ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఈతో కూడినటువంటి వస్తువులు ఏంటి, ఎగ్, ఈ ఫార్ ఎగ్. తర్వాత వచ్చేసి ఇంకా ఏమున్నది, తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్ అనేటువంటిది సర్కిల్ చేయాలి. F ఫార్ ఫిష్, ఫిష్ అనేటువంటి సర్కిల్ చేయాలి. G ఫార్ గోట్ అనేటువంటిది ఇక్కడ G ఫార్ గోట్ హెన్ ఉంది అక్కడ. తర్వాత గర్ల్ ఉంది అక్కడ వచ్చేసి G ఫార్ గర్ల్ అనేటువంటి సర్కిల్ చేయాలి.
తర్వాత హెచ్ ఫార్ హౌస్ అనేటువంటిది సర్కిల్ చేయాలి. ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి కైట్ ఆడుకుంటున్నారు, ఉయ్యాలు ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, బాల్ ఆడుతున్నారు, తర్వాత వచ్చి స్కిప్పింగ్ ఆడుతూ ఉన్నారు, తర్వాత దాగుడు మూతలు ఆడుతున్నారు. ఇవన్నీ మనం గమనించాలి. తర్వాత బొంగరం కూడా ఆడుతూ ఉన్నారనమాట. బాలు అండ్ సోము ప్లే విత్ ఏ బాల్ అండ్ ఏ బ్యాట్. బాలు మరియు సోము వచ్చేసి బంతి తర్వాత బ్యాట్ అనేటువంటిది ఆడుతూ ఉన్నారు. ముంతాజ్ వచ్చేసి స్కిప్పింగ్ ఆడుతూ ఉంది. కళ ప్లేస్ ఆన్ ద స్వింగ్. కళ వచ్చేసి ఉయ్యల ఊగుతుంది. జాన్ ఫ్లైస్ హిస్ కైట్. తను వచ్చేసి గాలిపటాన్ని ఎగరేస్తూ ఉన్నాడు జాను. లత స్పిన్స్ ఎ టాప్. ఆ యొక్క బొంగరాన్ని తిప్పుతూ ఉంది లత. అరుణ్ అండ్ వాణి ప్లే హైడ్ అండ్ సీక్. అరుణ్ మరియు వాణి వచ్చేసి ఇద్దరు వచ్చేసి హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నారు, దాగుడు మూటలు ఆడుకుంటున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి EFGH అనేటువంటిది స్మాల్ లెటర్లో ఏ విధంగా రాయాలనేది మనం నోట్స్ చూసేటప్పుడు చూద్దాము. తర్వాత ఇక్కడ చూడండి E ఫార్ ఎగ్ EGG ఎగ్. B ఫార్ బెడ్ BED బెడ్. F ఫార్ ఫెడ్ FED ఫెడ్. R ఫార్ రెడ్ RED రెడ్. L ఫార్ లెడ్ LED లెడ్. H ఫార్ hen HEN hen. D ఫార్ డెన్ DEN డెన్. P ఫార్ పెన్ PEN పెన్. MET met LET let. P ఫార్ పెట్ PET పెట్. S ఫార్ సెట్ SET సెట్. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ని వచ్చేసి మనము రాయాలి. నేమ్ ద పిక్చర్ అండ్ రైట్. ఇక్కడ వచ్చేసి కౌ, హౌస్, నెస్ట్ అండ్ గోట్. చూస్ ద మిస్సింగ్ లెటర్ ఫ్రమ్ ద బాక్స్ అండ్ రైట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో ఉన్నటువంటి వాటిని వచ్చేసి మిస్సింగ్ లెటర్ అనేటువంటిది రాయాలి. ఎలిఫెంట్ E అనేది రాయాలి. ELEPHANT ఎలిఫెంట్. ఫ్యాన్ FAN ఫ్యాన్. hen HEN గర్ల్ GIRL గర్ల్. ఒక చిన్న కథ ఉంది. వేర్ ఈజ్ మై హౌస్ అనేటువంటిది ఒక చిన్న కథ. ఇక చూడండి. సోము ఈజ్ లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్. అక్కడ ఫారెస్ట్లో వచ్చేసి దారి తప్పిపోయాడు. ఈజ్ దిస్ మై హౌస్, ఇది నా యొక్క ఇల్లా అని అడుగుతున్నాడు సింగం దగ్గరికి వెళ్ళి. నో ఇట్స్ నాట్, ఇట్స్ మై డెన్. నా యొక్క ఇల్లుని ఏమంటారంటే, సింహం యొక్క ఇల్లుని ఏమంటారంటే డెన్ అనే అంటారు. కాకిని అడుగుతున్నాడు. ఈజ్ దిస్ మై హౌస్, ఇది నా యొక్క ఇల్లా? నో ఇట్స్ నాట్, ఇట్స్ మై నెస్ట్. ఇది నా యొక్క గూడు అని చెప్తుంది కాకి. నెక్స్ట్, ఈజ్ దిస్ మై హౌస్, ఇది నా యొక్క ఇల్లా అని అడుగుతున్నాడు. నో ఇట్స్ నాట్, ఇట్స్ మై షెడ్. ఇది నా యొక్క షెడ్ అని ఆవు చెప్తూ ఉంది. తర్వాత ఇంటికి చేరుకున్నాడు. దిస్ ఈజ్ మై హౌస్, ఇది నా యొక్క ఇల్లు అని చెప్తూ ఉన్నాడు అనమాట.